the band for. Hey, all the girls go crazy, yo. ఈరోజు కూడా మీకోసం మంచి కథలు తెచ్చాను. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చందమామ కథలు వారి వీరి సోదలు తమ పునాదులు. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉందట. ఆ కోతి ఒకరోజు గెంతుతూ గెంతుతూ తన కాలికి ముళ్ళు గుచ్చుకుంది. ఊర్లోకి వెళ్ళి మంగళోడి దగ్గర ముళ్ళు తీయమని అడిగింది. మంగళోడు చక్కగా ముళ్ళు తీసేసేపటికి కోతి మంగళోడి కత్తి తీసుకొని పారిపోయింది. ఈ లోపల మంగళోడు గమనించాడు. చూసి ఓ కత్తి ఓ కత్తి నా కత్తి అనుకుంటూ అరుస్తున్నాడు. అప్పుడు వెనక్కి తిరిగి ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ 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 అనుకుంటూ ఉడాయించిందట. ఒక వ్యక్తి దారిలో కొబ్బరి మట్లు కొడుతున్నాడట. అతన్ని చూసి జాలిపడి తనకి వెళ్ళి కత్తిచ్చిందట.
ఆ సంతోషంతో కొట్టడం మొదలెట్టాడట. ఈ లోపల కోతి ఆ మట్టలను తీసుకొని పారిపోయింది. కత్తిపోయి మట్టలు వచ్చే డామ్ 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 అనుకుంటూ కోతి పాడుకుంటూ వెళ్ళిందట. ఈ లోపల ఒక బెల్లం కాచే ఆసామి బెల్లం అచ్చులు వేస్తున్నాడట. అతన్ని చూసి వెళ్ళి ఆ మట్టలు ఇచ్చిందట. అప్పుడు వేసుకోవడం మొదలెట్టాడు. ఈ లోపల అలవాటు ప్రకారమే బెల్లం అచ్చులు తీసుకొని పారిపోయిందట. అప్పుడు కోతి వెనక్కి తిరిగి ఎక్కిరిచ్చిందట. అప్పుడు ఏం పాడింది? ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ 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 అనుకుంటూ పాడుకుంటూ వెళ్ళిందట. దారిలో పేదరాశి పెద్దమ్మ చప్పటి బూర్లు వేస్తుందట. ఈ లోపల కోతి వెళ్ళి బెల్లమచ్చులు ఇచ్చిందట. పేదరాశి పెద్దమ్మ వేసేశాక అవి తీసుకొని పారిపోయిందట. అప్పుడు ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ డామ్ డామ్, అచ్చులు పోయి బూరెలు వచ్చే డామ్ 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 అనుకుంటూ పాడుకుంటూ పారిపోయిందట. ఈ లోపల దారిలో గోవులు కాపరులను ఎదురయ్యారట. అప్పుడు ఈ దొంగ కోతి వెళ్ళి బూరెలు ఇచ్చిందట. బూరెలు ఇస్తూ వాళ్ళు సంతోషంతో తింటూ దాంట్లో మైమర్చిపోయారట. ఈ లోపల దొంగ కోతి ఒక గోవును ఎత్తుకెళ్ళిపోయిందట. అప్పుడు ఓ మా గోవునిచ్చే గోవునిచ్చే అని వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తున్నారట. అయినా సరే కూడా చిక్కలేదట. అబ్బా ఈరోజు చాలా అలసిపోయాను, కొంచెం వేడినీటిలో హాయిగా స్నానం చేస్తే ఎంత బాగుంటుందో అనుకుని కోతి గోవును వేడి నీళ్ళు పెట్టమని ఆజ్ఞాపించిందట. అప్పుడు గోవుకి బాగా కోపం వచ్చిందట. సలసల మండే వేడి నీళ్ళు తెచ్చి కోతి మీద భల్లుమని పోసేసిందట. అప్పుడు కోతి కుయ్యో మర్రోమంటూ అరిసిందట. అప్పుడు తోలు ఊడిపోయిన కోతిని చూసి గోవు నవ్వుకుంటూ నవ్వుకుంటూ తన మందులోకి తను కలిసిపోయిందట. చందమామ కథలు వారి వీరి సోదలు తమ పునాదులు. ఇప్పుడు చందమామ కథలో షార్ట్ బ్రేక్.